ఇక మన హిమాలయాస్ అందరికీ ముచ్చట గొలిపించేటువంటి రాణికేత్ మహావతార్ బాబాజీ మహారాజుల యొక్క గుహ. ఈ గుహ మన జయనామూల సంకీర్తన వెళ్ళడం జరిగింది. ఇక ఈ గుహ కుకుచీనా అంటే ద్వారాహత్ నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరంలో పాండుకోలి అనే పర్వతం మీద ఉందన్నమాట. అయితే ఒకవేళ ఈ కొండ అనకూడదు, అనవచ్చు, ఎందుకంటే హిమాలయాస్ దేవభూమి కదా, అందుకని అలా అనడం జరిగింది. అయితే ఒకవేళ ఈ గుహను అధిరోహించడానికి కానీ ఆ గుహను చేరుకోవటానికి కానీ కింద నుంచి ఇంచుమించు యావరేజ్గా ఒక గంటన్నర సేపు పడుతుంది. ఈ ద్వారాహట్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కుమావోన్ ప్రాంతంలో ఆల్మోరా జిల్లాలో ఒక చిన్న టౌన్. ఇక ఈ పర్వతం యొక్క ఎత్తు 5,000 అడుగుకి పైన. ఇక అక్కడ వాతావరణము చల్లగా ఉంటుంది. అయితే ముఖ్యంగా మనము అక్టోబర్ నుంచి ఫిబ్రవరి లోపల వెళ్తే బాగుంటుంది. మనం కూడా అక్టోబర్లోనే కదా వెళ్ళింది. అయితే ఇక ఈ గుహ గురించి ఒక చారిత్రాత్మక ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, మన మహావతార్ బాబాజీ మహారాజులు అక్కడ మన లాహిరి మహాశయులకి క్రియాయోగ ఇనిషియేషన్ లేక క్రియాయోగ ప్రేరణ కలిగించటము, అనుగ్రహించటం జరిగింది కదా. అధ్యాయం 34లో ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో మన పరమహంస యోగానంద మహారాజులతోటి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంగ్లీష్లో ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అని ఒక యోగి ఆత్మకథ ఈ పుస్తకంలో 34వ చాప్టర్లో ఉందన్నమాట. అంతేకాకుండా ఈ గుఫని క్రియాయోగ జన్మదిన స్థానం అని కూడా అంటూ ఉంటారు. ఇక ఈ హిమాలయాస్ గురించి చెప్పుకోవాలి అని అంటే దేవభూమి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంచుమించు 15,000 మందికి పైన యోగులు ఈ రోజుకి కూడా సూక్ష్మంగా సంచరిస్తూనే ఉంటారు. అంతేకాకుండా మన మహావతార్ బాబాజీ వారు యొక్క ఉనికితోటి ఈ రోజుకు కూడా పవిత్రమైనదిగానే మనం భావిస్తున్నాము. అయితే ఆధ్యాత్మిక పరిణితి పురోగతి సాధించిన వారికి మాత్రమే వారు అనుకుంటేనే దర్శనం జరుగుతుందిగా. అయినా వారెప్పుడు సూక్ష్మంగా ప్రకంపనలు, ప్రేరణ, స్పందనలు, అనుగ్రహము అందిస్తూ వారు సంచారి ప్రియులు, అందరికీ కూడా అనుగ్రహం ఇస్తున్నారు. మన జయనామ గుణ సంకీర్తన వెళ్ళడము, అక్కడ ధ్యానం చేయటము, కొంచెం సేపు మంత్రము శివాయ గురవే బాబాజీ నమః 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 శివాయ గురవే బాబాజీ నమః. జయ నామ గుణ సంకీర్తనకి జయ నామ గుణ సంకీర్తనకి జయ నామ గుణ సంకీర్తనకి జయ బోలో శ్రీ రామకృష్ణ పరమహంస महाराज की शारदा माता की रमण महर्षि महाराज की महाअवतार बाबाजी महाराज की लाहिरी महा
महाशय की, गुप्तेश्वर गिरी महाराज की, योगानंद महाराज की, गौरंग निताई महाराज की, चैतन्य महाप्रभु महाराज की, त्रैलिंग महाराज की, आदि गुरु शंकराचार्य महाराज की, चंद्रशेखर सरस्वती महाराज की, श्री रामकृष्ण परमहंस महाराज की, श्रीपाद शिवल्लभ महाराज की, नरसिंह सरस्वती महाराज की, स्वामी समर्थ महाराज की, साईनाथ महाराज की, माणिक्य प्रभु महाराज की, गजानन महाराज की, यतीन्द्र राघवेंद्र महाराज की, परम पूज्य अवतार अवधूत श्री 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 गणपति सच्चिदानंद दत्त अप्पा जी की, परमहंस सतुपाशी की, महाअवतार बाबा जी महाराज की, त्र्यंबक महाराज की, अवधूत चिंतन श्रीपादराजं शरणं प्रपद्ये। ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనము శివాయ గురవే రుద్రాయ నమః, శివాయ గురవే బాబాజీయ నమః అనే మహామంత్రాన్ని 10 లక్షలు చేసిన తర్వాత మన మహావతార్ బాబాజీ మహారాజుల కేవ్కు వెళ్ళాలి, హిమాలయ గుఫకి వెళ్ళాలి అనేటువంటి సంకల్పం అవ్వడము చాలా విచిత్రంగా మన జయనామ గుణ సంకీర్తన ద్వారా ఇంచుమించు 11 లక్షలు పైచిలుకు మంత్ర ఉచ్చారణ మన జయనామగుణ సంకీర్తన భాగస్వాములు అందరూ చేస్తున్నారు. చేసిన తర్వాతే మన మహావతార్ బాబాజీ గారు అనుగ్రహించారండోయ్. అందుకని ఎప్పుడు వీలున్నా చాలా సులువుగా వెళ్ళి రావచ్చు. शिवाय गुरवे रुद्राय नमः, शिवाय गुरवे बाबाजी नमः, शिवाय गुरवे बाबाजी नमः, शिवाय गुरवे बाबाजी नमः, रुद्राय नमः, शिवाय गुरवे रुद्राय नमः, शिवाय गुरवे बाबाजी नमः, शिवाय गुरवे बाबाजी नमः, शिवाय गुरवे बाबाजी नमः.